మన శరీరం ఎందుకు స్లో అవుతోంది, ఎందుకు బరువు పెరుగుతున్నాం, ఎందుకు ఎనర్జీ తగ్గిపోతోంది? దీనికి అసలు కారణం 3D ప్రాబ్లం. 3D అంటే డిప్లేషన్, డెఫిషియన్సీ, డిస్ఫంక్షన్. ఇందులో మొదటిది, మనం రోజంతా పనులు చేస్తూ ఉంటాం, కానీ శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ రీప్లెనిష్ అవ్వడం లేదు. ఉదాహరణకి మనం రోజంతా మొబైల్ వాడతాం, ఛార్జ్ అయిపోతే స్లో అవుతుంది కదా, శరీరం కూడా అలాంటిదే. రెండవది డెఫిషియన్సీ. మన బాడీకి ప్రాపర్ న్యూట్రియంట్స్ అందకపోతే వైటమిన్స్, మినరల్స్ లో లోపం వస్తుంది. అదెలా అంటే బైక్ కి పెట్రోల్ వేసి ఆయిల్ వేయకపోతే ఇంజిన్ పాడవుతుంది. మన మెటబాలిజం కూడా అలాగే స్లో అవుతుంది. అందుకే చాలా మంది బరువు పెరుగుతారు. మూడవది డిస్ఫంక్షన్, అంటే సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్లు బ్యాలెన్స్డ్ గా పని చేయాలి, కానీ ఒక డిపార్ట్మెంట్ స్ట్రైక్ చేస్తే మొత్తం కంపెనీ డిస్టర్బ్ అవుతుంది కదా. అలానే హార్మోన్స్, డైజెషన్, స్లీప్ సిస్టమ్ లో ఒక్కటైనా ఇన్బ్యాలెన్స్ అయితే మన బాడీ మొత్తం స్లో అవుతుంది. అంటే ఈ 3D ప్రాబ్లం వల్లే మనం వెయిట్ పెరుగుతాం, ఎనర్జీ తగ్గిపోతుంది, లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఈ 3Dని కరెక్ట్ గా ఫాలో అవుతే ఏమవుతుందో తెలుసా? మన మెటబాలిజం యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ డబల్ అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, మళ్ళీ మన బాడీ హెల్తీగా, యాక్టివ్ గా, కాన్ఫిడెంట్ గా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ 3D ప్రాబ్లం నుంచి బయటపడాలని అనుకుంటే కామెంట్స్ లో గేమ్ అని రాయండి, లేదా నాకు DM చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ నేర్పిస్తాను.